కేవలం పట్టుమని 24 రోజులు కాల జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకు పోతున్నాడు, ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు, పులివెందులకి పోటీ చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాయడం, మరుసటి రోజే మీ పేపర్లో రాయడం, మరుసటి రోజే రేవంత్ రెడ్డి బై ఎలక్షన్లు వస్తాయి, మా సత్తా ఏందో కడపలోనే తెలుసుకుందాం. ఒక తురి బుద్ధిలే కాంగ్రెస్ పార్టీకి. బై ఎన్నికల్లో ఒక తురి గడప దెబ్బ ఢిల్లీ అబ్బన్నట్టుగా 5,42,000 మెజార్టీ చూపించాం. ఇంకా బుద్ధి లేకుండా ఈ ఎన్నికల్లో వచ్చి బై ఎలక్షన్లు వస్తాయి, జగన్మోహన్ గారికి ప్రభుత్వంలో గల్లీ గల్లీ తిరుగుతాడంట. కడప జిల్లాలో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతాడంట. ఇట్లా మాట్లాడడం ఏమనే చర్య? మేమంతా ఖండిస్తున్నాం. జగన్మోహన్కి 40% ఓట్లు ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడతాం, వాళ్ళు చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. మాకు పోరాటాలు కొత్తగా 2009లో ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ఒంటరిగా పోరాడినాడు. ఒంటరిగా ఒకరు తోడుగా వాళ్ళ అమ్మ విజయమ్మ గారు మా పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆమె ఇద్దరు పోటీ చేశారు, ఇద్దరు గెలిచాం. 2012లో 17 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. 2014లో 67 మంది శాసనసభ్యులు గెలిచాం. 2019 వరకు కూడా ప్రతిపక్షంగా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఆలోచనతో ఆ రోజు 2014లో ఎన్నో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు అందలం ఎక్కిన తర్వాత ఏ ఒక్కటి చేయబోక జగన్మోహన్ గారు అసెంబ్లీలో కాకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా అని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన వ్యక్తి జగన్మోహన్. పోరాటాలు మాకు కొత్తగా, పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము అధికారం కోల్పోయినా కానీ ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా పోరాటం చేస్తాం. మళ్ళీ తిరిగి 2029 వరకు కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం. అధికారం వచ్చేదానికి ప్రజల పక్షాన్ని నిలబడతాం. అంతవరకు 2029లో ఎన్నికల్లో మేము తేల్చుకుంటాం. కానీ ఇట్లా అద్భుత కల్పన ఇట్లా రాయడం అనేది హీనమైన చర్య అని చెప్పేసి నేను తెలుసుకుంటున్నా. ఈరోజు 20 రోజులు కాలే అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక నేరం ప్రజలకందరికీ ఉచిత ఇసుక బాబు, కార్మిక సోదరులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అన్ని మాట్లాడి కళ్ళిబొలి మాటలు చెప్పి మేమేదో ఇసుకలు దోచుకున్నాం, తిన్నాం, ఇదంతా శేఖర్ రెడ్డి కబ్జా రాష్ట్రమంతా చేసినాన్ని చెప్పిన వ్యక్తి, ఎన్నికల్లో అన్ని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఇసుక నిన్న రీచ్లు వదిలినారు, ఉచిత ఇసుక ఇన్నాడు. ఈరోజు జూలై 8న 1,700 రూపాయలు ఇసుక, ట్రాక్టర్ ఇసుక 1,700, అంటే 5 టన్నులు ఇసుక 1,700 రూపాయలు మీరు వసూలు. అంటే ప్రజలకి వచ్చిన 20 రోజుల్లోనే వాగ్దానాలు మభ్యపెడతారు. అంటే ఉచిత ఇసుక అని చెప్పి ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 1,700 రూపాయలు, కడపకు తోలిన తర్వాత ఇసుక ట్రాక్టర్కి దాని డీజిల్ ఖర్చు అంతేసి 3,500 రూపాయలు అమ్ముతారు ఇసుక. అంటే మా ప్రభుత్వంలో 3,900, కేవలం డిఫరెన్స్ 400 రూపాయలు. అంటే ఉచిత ఇసుక అని చెప్పి మళ్ళీ మీరు 1,500 రూపాయలు మీరు వసూలు చేస్తూ మళ్ళీ ట్రాక్టర్ ఓనర్లు 2,700 తీసుకుంటూ 3,700 రూపాయలు ఇసుక ఈరోజు కడపగలుగుతుంది. అది కూడా ఎక్కడ కానీ నెందులూరు కానీ రాజంపేట కానీ ఎక్కడ కానీ ఇసుక లేదు. ఆ ప్రాంతానికి ఇసుక పోవాలంటే సిద్ధోటం జ్యోతి నుంచి ఆ ప్రాంతానికి 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లకి ఎంత వసూలు చేస్తారో ఆలోచన చేయండి. అంటే కల్లిబొలి మాటలు చెప్పి జగన్మోహన్ జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, ఇసుకలో దోచేస్తున్నాడు, మట్టిలో దోచేస్తాడు, ఎన్ని మాటలు మాట్లాడి ఎన్నికల్లో ప్రజలతో ఓట్లు వేసుకొని ఈరోజు ప్రజలకు మళ్ళీ కుచ్చు టోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం.